కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలైంది. అప్పటి నుంచి నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు, ఈరోజా రేపా అని. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు శిల్పకళ వేదికగా రైతు భరోసా అనే ప్రోగ్రాం పెట్టి నిరుద్యోగులను నిండా ముంచిండు. 5,000 మేము ఇస్తామంటే మేము వద్దంటున్నామంట. నిన్న మా ప్రోగ్రాం చూసి మా నాన్న కాల్ చేసి చెప్తా ఉన్నాడు, అరే బేటా నీకు 5,000 నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు కదా, ఏమైంది, ఎందుకు చదువుకుంటలేవు నువ్వు? నాకే అనిపిస్తూ ఉంది, అరే ఏంది ఇది, ఇంట్లో నుంచి ఫోన్ వస్తే ఇట్లా అడుగుతున్నారేంది అని. ఈ చిల్లర్ గేములు, చిల్లర్ పాలిటిక్స్ ఇది ఎవరికైనా సెట్ అవుతాయా అంటే ఈ రేవంత్ రెడ్డికే సెట్ అవుతాయి. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము ఇలాంటి చిల్లర్ పాలిటిక్స్ చేయలేదు. అప్పుడు ఏమైనా ఉన్నా నిరుద్యోగుల రోడ్ల మీదకి వస్తే అప్పుడే కేసీఆర్ గారు వచ్చి మాట్లాడేది, ప్రెస్ మీట్ పెట్టేది, ఒకటే మాట చెప్పేది వాళ్ళది ఏముందో అని. కానీ ఈ చిల్లర సీఎంకి మన గోసలు, మన హరిగోసలు తెలుస్తలేవు. రేవంత్ రెడ్డికి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మా కడుపు ఖాళీగా ఉంది, మాకు 5,000 కాదు స్వామి, 19,000 నోటిఫికేషన్లు కావాలి అంటే మేము వద్దంటున్నామంట. నేను ఒక ఎస్ఐపిసి ఆస్పిరెంట్గా దానివల్ల ఎంత నష్టం ఉందో అది మాకు తెలుసు. అన్నిట్లో అవకతలు జరుగుతూ ఉన్నాయి. ఏది అంటే రేవంత్ రెడ్డి అంటూ ఉంటాడు, ఇంకా మళ్ళీ దాంట్లో మేము ఇస్తున్నాం, మీరు తీసుకుంటలేరు, స్వీకరిస్తలేరు. మేము అదే ఇచ్చేదేదో 19,000 మీరే అన్నారు కదా, 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మహేష్ కుమార్ గౌడ్ అంటాడు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా పొంగులేట్ అంటాడు 70,000 ఉద్యోగాలు ఇచ్చినావు. నువ్వు అంటావు మళ్ళీ 16,000 ఉద్యోగాలు అసెంబ్లీ సాక్షిగా చెప్తా ఉన్నావు. మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? మీకే క్లారిటీ లేని దద్దమ్మలు మీకు తెలదా అని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు నిరుద్యోగుల 30 లక్షల నిరుద్యోగుల సాక్షిగా అడుగుతా ఉన్నాం. మీకైనా ఒక క్లారిటీ ఉంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి మీరు అన్నట్టుగా హామీ ఇచ్చినప్పుడు 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలంటే ఇప్పుడు వరకు 3 సంవత్సరాలు అయింది, మరి ఎన్ని ఇవ్వాలి? 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, మరి ఎందుకు ఇస్తలేరు? ఆ 5 లక్షల పోలీసులే ఈ 70,000 అయినా సరిగ్గా ఇచ్చిరా అంటే 47,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వచ్చినాయి అని మీకు తెలియదా? మీరే అసెంబ్లీ సాక్షిగా చెప్తా ఉన్నారు. 47,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చిర్రు, మేము శ్వేత పత్రాలు మాత్రమే అందజేసినామని. పత్రాలు అందజేసినాము. సీఎం ఎవరైనా ఉన్నారా అంటే ఓన్లీ ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అనే చెప్పాలి. మన దేశంలోనే ఎక్కడ లేని చిల్లర రాజకీయం ఎక్కడ జరుగుతూ ఉంది అంటే మన తెలంగాణలో జరుగుతూ ఉంది. అదే సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం అని చెప్తా ఉన్నారు అందరూ. ఎక్కడి నుంచి అయినా తెలుసుకుంటే ఇదే అంటారు మీకు. ఇప్పుడు ఇక్కడ నిరుద్యోగుల గోసలు పక్కన పెడితే రైతుల గోసలు అట్లనే ఉంటాయి మన తెలంగాణలో. మొన్న చూసుకుంటే ఏపీ నుంచి మన తెలంగాణకు వచ్చి జర్నలిస్టుల అన్నలకు కూడా పట్టుకొని వెళ్ళడం అంతవరకు కరెక్ట్ కాదు అని హెచ్చరిస్తూ ఉన్నాం. న్యాయం మీద కొట్లాడే వాళ్ళకు కూడా పట్టుకొని వెళ్తే అర్ధరాత్రి మఫ్టీలో వచ్చి పట్టుకొని వెళ్తే సివిల్ డ్రెస్లో వచ్చి పట్టుకొని వెళ్ళడం వల్ల ఒక లేడీస్ని, చిన్న పిల్లల్ని చూడకుండా మీరు పట్టుకొని వెళ్ళి భయాందోళనకు గురి చేయడం ఇది పద్ధతి.